వన్ని కుల క్షత్రియ రాష్ట్ర సంఘం అధ్యక్షులు బర్రి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి బర్రి ప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్, బర్రి ప్రసాద్ గారు ఎప్పటి నుంచో కూడా మీరు సేవా కార్యక్రమాల్లో ఉన్నారు, అదేవిధంగా కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో కూడా పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? నిజంగా అసలు మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయిందంటారు అగ్నికుల క్షత్రియ సంఘానికి సంబంధించి? నమస్కారం సార్. శ్రోతలందరికీ దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మన సామాజిక వర్గానికి సంబంధించిన అందరికీ చేయలేం కాబట్టి ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అప్పట్లో హాస్పిటల్స్కి నిమ్స్ కానీ లేకపోతే బసవతారకానికి కానీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఆ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పడుకుంటున్న సందర్భంలో అలా కాకుండా వీళ్ళకి ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని సుమారుగా 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక అద్దె భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు చాలామంది దాతలు సహకరించారు. అది నడిపిస్తూ ఉండగా మనకి ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి విజయవాడ, మన రాజధానికి దగ్గరలో విజయవాడలో కూడా ఒకటి ఉండాలి. ఏం చేద్దంటే విజయవాడకు సమీపంలో మంగళగిరి దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ వస్తుంది. ఎయిమ్స్ హాస్పిటల్ అంటే ఇది భారతదేశంలోనే పేరున్న హాస్పిటల్. చాలా తక్కువ ఖర్చుతో మంచి వైద్యం దొరికేటువంటి హాస్పిటల్. మరి దిగువలో ఉన్నటువంటి వాళ్ళు, తీర ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉండటానికి ఒక అకామిడేషన్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది దాతల్ని సంప్రదించినప్పుడు ఆ మహానుభావులందరూ కూడా సహకరించారు. వారందరూ కూడా కాస్త పెద్ద మొత్తంలోనే 1 లక్ష నుంచి పైకే 3 లక్షలు, 5 లక్షలు, 10-15 లక్షలు ఇచ్చినటువంటి మహానుభావులు కూడా ఉండటం వల్ల ఇవాళ మనకి ఆటో నగర్ దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప నగర్లో సుమారుగా ఒక 100 గజాలు స్థలం తీసుకుని ఒక 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దీని ఉద్దేశం మనకి ఈ హాస్పిటల్ వచ్చిన వాళ్ళు ఉండటంతో పాటుగా స్టూడెంట్స్ 10th క్లాస్ కానీ డిగ్రీ కానీ పూర్తయిన తర్వాత ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్ కానీ లేదా పోలీస్ ట్రైనింగ్ కానీ ఒక బీడీ ట్రైనింగ్ కానీ వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుని ఇక్కడ తిని ఇక్కడ ఫీజులు కట్టుకుని చదువుకునే పరిస్థితి, ఆర్థిక స్థితి లేకపోవటం వల్ల చాలామంది వెనకబడిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడే ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళు ఫ్రీ మీల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ చదువుకోవడం కోసం దాతల సహకారంతో మనం ఈ యొక్క కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. దేవుడి దయ వల్ల అందరూ బాగా సహకరించారు, పెద్ద మనసుతో అందరూ సహకరించారు. బిల్డింగు పూర్తయింది. ఇది నవంబర్ 15వ తారీఖుని మల్లాడి కృష్ణారావు గారి చేతుల మీదుగా యానం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు, పాండిచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి అయినటువంటి గౌరవనీయులు మల్లాడి కృష్ణారావు గారి చేతుల మీదుగా దీన్ని ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నాం. అలాగే మనకి ప్రత్యేకంగా ఇప్పుడు మల్లాడి కృష్ణారావు గారు అనేవాళ్ళు మన రాష్ట్రం కాదు, అయినప్పటికీ కూడా ఆయనతోనే ఈ భవనాన్ని ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారు? రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఉన్నప్పటికీ కూడా క్షమించాలి సార్. ఇక్కడ విషయం ఏంటంటే మనకి కాస్త ఎవరు ఆర్థికంగా సహాయం చేశారో వాడికి పెద్దపీట ఇవ్వాలనేది ఇక్కడ మన ఉద్దేశం అండి. ఈయన 15 లక్షల రూపాయలు మన బిల్డింగ్కి ఇచ్చారండి. ఈయన అందుచేత ఆయనే పెద్ద డోనరు, ఆయన చేత చేయించాలనుకున్నాం. తర్వాత మనకి ఎలాగా మన రాష్ట్రానికి సంబంధించినట్టు క్యాబినెట్ మినిస్టర్ కోల్ రవీంద్ర గారు ఉంటారు. అలాగే ఇక్కడ ఈ ఏరియా ఎంపీ గారు అయినటువంటి చిన్ని గారు, కేసినేని చిన్ని గారు వెళ్ళి ఇలాగ అడగగానే ఆయన ఒక 7 లక్షల రూపాయలు లిఫ్ట్ ఇచ్చారండి. అది ఆ సందర్భంగా ఆ వారిని, గద్దె రామ్మోహన్ రావు గారిని, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మన మోపుదేవి వెంకటరమణారావు గారిని వీరందరినీ పిలిచి వీరందరి సమక్షంలో ఘనంగానే ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు మల్లాడి కృష్ణారావుని ఎందుకు తీసుకున్నారంటే నిజానికి ఆయన సీనియర్ లీడర్ అయినా లేకపోతే కమ్యూనిటీలో పెద్దనా, ఎందుకు ఆయన మీద జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చు? ఆయన సీనియర్ లీడర్తో పాటు ఆయన ఒక మానవతావాది. ఆయన కేవలం ఒక పొలిటీషియన్ మాత్రమే కాదు. ఎంతసేపు చెప్తున్నాం అంటే అండి, యానంలో ఇవాళ ఓల్డేజ్ హోమ్, ఇప్పుడు ఆయన ఎవరో ఇక్కడ ఓల్డేజ్ హోమ్ పెట్టమని ఎవరో అడగలేదండి, కానీ ఇక్కడ ఓల్డేజ్ హోమ్ అవసరం అని చెప్పి ఆయన ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాడు. అలాగే బ్లడ్ బ్యాంక్ పెట్టాడు. అలాగే మంచి మంచి హాస్పిటల్స్ తీసుకొచ్చాడు. అలాగే ఎన్నో మన వరదల్లో కూడా ఆయన ఇంటింటికి తిరిగి అందరికీ భోజనాలు పంచిపెట్టాడు. అలా ఏదైనా ఒక మానవతా కార్యక్రమాలు ఎక్కువ చేస్తాడు. పైగా
ఈ సామాజిక వర్గం అంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఎక్కడ ఈ రాష్ట్రంలో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా కాస్త ముందు నిలబడి కార్యక్రమం చేసేటువంటి ఓ మహానుభావుడు మల్లాడి కృష్ణారావు గారు. ప్రస్తుతానికి రాజకీయాల్లో లేరు, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు, అందుకని కానీ సామాజిక సేవకు మాత్రం చాలా దగ్గరగా ఉంటారండి ఆయన. ఓకే, అదేవిధంగా ఈ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఈ నేపథ్యంలో ఇది ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్ చేశారు, దానికి సంబంధించి ఎంతమంది దాతలు సహకారం వచ్చింది అనుకోవాలి మీకు? ఇది మొదలుపెట్టి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది సార్. స్థలం కొనడానికి అంటే స్థలం కూడా ఎక్కడో దూరంగా కాకుండా మనకి సిటీ మధ్యలో ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి, ఏ రాత్రి వచ్చినా తెల్లవారుజామున వచ్చినా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్ప నగర్లో తీసుకోవడం జరిగింది సార్. ఈ 2 సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తున్నాం. దాతలు మాత్రం చాలామంది దాదాపు 40 లక్షల స్థలానికి వచ్చి పెట్టాం. ఇప్పటి వరకు బిల్డర్కి ఒక 42-43 లక్షల వరకు బిల్డర్కి అప్ చెప్పాం. సుమారుగా ఒక 80 లక్షల రూపాయలు పైనే వచ్చినాయి. దాతలు మహానుభావులు మల్లాడి కృష్ణారావు గారు 15 లక్షలు ఇచ్చారు సార్. తర్వాత ఇక్కడ చిన్ని గారు, ఎంపీ చిన్ని గారు 7 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. అలాగే బొమ్మిడి రాధాకృష్ణమూర్తి గారు అని హైదరాబాదు, ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్, ఆయన 5,10,000 చిల్లర ఇచ్చారు సార్. అలాగే బిల్డర్ నారాయణమూర్తి గారు, ఆయన 3 లక్షలు మనకు డొనేట్ ఇవ్వడమే కాకుండా మనం డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా పని ఒక్క రోజు కూడా ఆపకుండా పని కంప్లీట్ చేసి చాలా సుందరంగా తయారు చేసినటువంటి మహానుభావుడు నారాయణమూర్తి గారు. అలాగే లంకే ప్రసాద్ వర్మ గారు, అలాగే రామరాజు గారు, పనమండ రామరాజు గారు, అలాగే మా హైదరాబాద్లో మాకు తిరుమాని జయచంద్ర గారని ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో సుమారుగా 7-8 లక్షల రూపాయలు ఆయన తెచ్చాడండి. ఏదేమైనా అందరూ కూడా లక్ష పైనే 1-2 లక్షలు అలాగిచ్చి అందరూ సహకరించారు. అయితే ఇంకా చాలా డబ్బు అవసరం ఉంది. ఈ ఓపెనింగ్ అయిన తర్వాత మరి దానికి కావాల్సినటువంటి ఫర్నిచర్ కానీ తర్వాత ఈ సామాజిక వర్గానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే తర్వాత ఈ భవనం ఎప్పుడు ప్రారంభించదలుచుకున్నారు, దానికి ఎప్పుడు పెట్టుకున్నారు, ఈ ప్రారంభం చేయాలనుకుంటున్నారు కదా సార్? ఎప్పుడు దీనికి ముహూర్తం పెట్టడం జరిగింది సార్. నవంబర్ 15వ తారీఖు శుక్రవారం ఉదయం 6:45 శ్రీ మల్లాడి కృష్ణారావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయాలని నిర్ణయించడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు ఈ సామాజిక భవనం అనేది ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున ఉంటుంది. ఓకే, దీని ద్వారా ఏం చేయాలనుకున్నారు? ఈ 5 అంతస్తుల బిల్డింగ్ లో ఏమేమి పెట్టదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? అదేవిధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కి సంబంధించి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, సమాజంలో జరిగేటటువంటి అంశాలు కానీ అవన్నీ కూడా మిగతా వాళ్ళకి ఎలా తెలియజేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ దీనికోసం ప్రత్యేకంగా ఒక ఎంప్లాయీని అపాయింట్ చేస్తాం సార్. ఇక్కడ సాధారణంగా ఇప్పుడు గోల్డ్ స్మిత్ స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. దానికి అగ్నికుల క్షత్రియ సమాజ వర్గంలో అందరూ ఎలిజిబుల్, అందరూ కమర్ మేస్త్రులు, వడ్ర మేస్త్రులు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ ఎలిజిబుల్, కానీ ఎవరో కూడా దానికి సరిగ్గా అప్లై చేసుకునే పరిస్థితి లేదు. అలాగే ఇన్సూరెన్స్ దాన్ని ఎవరు అప్లై చేసుకోవట్లేదు. అలాగే మనకి లేబర్ డిపార్ట్మెంట్లో కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎన్నో వసతులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వీటిని ఎవరో కూడా టచ్ చేసే పరిస్థితి లేదు. అంచేత మన ఆఫీస్ని బేస్గా చేసుకుని వీటన్నిటి మీద కూడా ఒకరోజు లేబర్ కమిషనర్ గారిని పిలిచి, అయ్యా లేబర్కి సంబంధించి మీ దగ్గర ఏమున్నాయి, ఏం చేయాలి, ఫెసిలిటీస్ ఉన్నాయి, దానికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి, అలాగే ఇండస్ట్రీలు వారు, అలాగే మనకి ఫిషరీస్, ఇవన్నీ కూడా మనం ఇచ్చేస్తాం. అలాగే చాలా తీర ప్రాంతాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా అన్యాయాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది సార్. వాటన్నిటినీ కూడా మేము దీని ద్వారా పరిష్కరించాలని మీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ సమాచారం మీరు తెలుసుకోవడానికి సంబంధించి మీరు ఏం పెట్టదలుచుకున్నారు, మీ సమాచారం వాళ్ళకి ఎట్లా చేరవేయదలుచుకున్నారు? దానికి కోసం ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నాం సార్. మా మనుషులు ఆ గ్రామాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంతా కూడా విషయాన్ని షూట్ చేసుకొచ్చి మేము ప్రజలకి తెలియపరుస్తాం అని ప్లాన్ చేస్తున్నాము. దానికి అంటే మీ అందరి సహకారం కావాలి, ఎందుకంటే దానిలో నిష్ణాతులైనటువంటి సోదరుల యొక్క సహకారం తీసుకుంటామండి. వాళ్ళ ద్వారా అది ఆ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి, ప్రధానంగా అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం తెలుసుకోదలుచుకున్నారు? ఆ ఛానల్ ద్వారా మీరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు కమ్యూనిటీ హాల్లో? ఛానల్ ద్వారా అంటే సార్, ఇప్పుడు తీర ప్రాంతంలో సపోజ్గా అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి,
మా వాడిని ఎవడో కొట్టేస్తాడు, మా సామాజిక వర్గం ఎవడో కొట్టేస్తాడు శుభ్రంగా. ఆడు దెబ్బలు తింటాడు, హాస్పిటల్లో చేస్తాడు, వెళ్ళి పోలీస్ కేసు పెడతాడు. ఎవరైతే కొట్టాడో అతను ఒక కౌంటర్ కేసు పెడతాడు. కానీ సాధారణంగా జరుగుతున్నది ఏంటంటే, నేను ఎవరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు, కానీ సాధారణంగా జరుగుతున్నది ఏంటంటే, దెబ్బలు తిన్నవాడికి ఏమో నాన్ బెయిల్ సెక్షన్స్ వేస్తున్నారు సార్. దెబ్బలు కొట్టినవాడికి ఏమో బెయిలబుల్ సెక్షన్స్ వేసి వాడు స్టేషన్ బెయిల్ ఇచ్చి వాడు పంపించేస్తున్నారు. ఆ రకంగా చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతున్నాయి, అలా చాలా చోట్ల జరుగుతున్నాయి. వాటన్నిటినీ కూడా మనం ప్రశ్నిస్తాం, అయ్యా నువ్వు ఏంటి ఇలా చేశారు ఏంటి అని చెప్తాం. అవసరమైతే వాళ్ళ హైర్ అఫీషియల్స్ని కూడా మనం కలిసి ఇలా జరుగుతుంది సార్ అని చెప్పి మనం ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం. అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్కి కానీ కమ్యూనిటీకి ఉండే అవకాశాలు కానీ అటన్నిటిని కూడా చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ఫిషరీస్లో ఉంది, ఫిషరీస్లో మనకి హాలిడే క్రాప్ హాలిడేకి 10,000 రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కానీ 10,000 ఎంతమందికి ఇచ్చింది? ఒక బోటు మీద 6 ఉంటే 3కో 4కో వచ్చింది, 2 ఆగేసింది. అలాగే చాలా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నారు. ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఎక్కడ ఇచ్చారు? 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. అలాంటి వాటిని మనం బయటికి తీసి ఇచ్చేట. గతంలో ఒకసారి ఇలాగే ఒక అతను చనిపోతే ఫిషరీస్ నుంచి డబ్బులు రాకపోతే ఏంటి అంటే ఇలాగా చాలా పోతాయి సార్ అన్నాడు ఆ డిపార్ట్మెంట్ అతను. అప్పుడు నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగిన అతను, ఇలా అసలు మీ దగ్గర ఎన్ని పెండింగ్ లో ఉన్నాయంటే 240 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నాడు. అది ఇవ్వకుండా అప్పటికి ఎవరితోటైతే టైఅప్ పెట్టుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఉన్నాయో వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళకి పెండింగ్ లో ఉండిపోతే అప్పుడు మోపిదేవి వెంకటరమణరావు గారి ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే ఆయన 1,20,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా 50,000 ఇవ్వడం జరిగింది. అలా ఇలాంటి అన్యాయాలన్నింటినీ కూడా మనం కొంతవరకు మనం రెక్టిఫై చేయడం కోసం మన ప్రయత్నం. ఓకే, ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు కూడా ఆల్రెడీ టీడీపీలోకి వచ్చారు. ఆల్రెడీ మంత్రి కొల్లి రవీంద్ర గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఎక్సైజ్ అండ్ మైన్స్ మినిస్టర్. మీరు కూడా గతంలో కూడా కానీ ప్రస్తుతం కూడా ఇంకా టీడీపీలో ఉన్నారని అనుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ పార్టీ కూడా అధికారంలో ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలో ఉన్నారు. కాబట్టి ఈ టైంలో కూడా మీరు పెట్టేటటువంటి పథకాలు కాబట్టి మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తాయి అనుకుంటారా ఈ కమ్యూనిటీ సందర్భంగా? ఖచ్చితంగా వెళ్తాయి సార్. తెలుగుదేశంలో మనకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మనకి మొన్నటిదాకా రవీంద్ర గారు ఉన్నారు, ఇప్పుడు ఆయనకి తోడుగా రమణారావు గారు వచ్చారు. నేను కూడా గతంలో పార్టీలో స్టేట్ సెక్రటరీగా పనిచేశాను. ఇప్పుడు బీసీ సాధికార కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా అంటే మనం విషయం ఒక్కొక్క సందర్భంలో అక్కడ దాకా వెళ్తలేదు అనేది నా ఉద్దేశం. మనం అక్కడ దాకా తీసుకెళ్తే కనుక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుందండి. ఇప్పుడు మీరు బీసీ సాధికారిగా ఉందంటున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల అంశంలో కనుక నిజంగా కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా న్యాయం జరిగిద్ది అంటారా? న్యాయం అయితే జరుగుతుంది, సామాజిక న్యాయం ఖచ్చితంగా ఆయన పాటిస్తారు. కానీ ప్రస్తుతానికి వచ్చినటువంటి లిస్టులో ఎవరికి చైర్మన్ అయ్యి వచ్చినట్టు లేవు, ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. బహుశా ఇప్పుడు ఒక 20% 25% మాత్రమే వచ్చినాయి. రాబోయే దానిలో ఖచ్చితంగా బాబు గారు, లోకేష్ బాబు గారు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మనకి రవీంద్ర గారు, ఇప్పుడు మోపిదేవి గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఇది మన ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ సామాజిక వర్గం పూర్తిగా తెలుగుదేశం సామాజిక వర్గం. ఓకే, అప్పటి నుంచి కానీ మరి ఓకే, ఇప్పుడు మన గత ఎలక్షన్లో మొత్తం మీరు పనిచేశారని అనుకోవచ్చా? చేశాను సార్. మన గత ఎలక్షన్లో ఇక్కడ ఎంపీ నియోజకవర్గం మొత్తం తిరిగాను సార్. నేను నాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారంటారు? చేశారండి, ఖచ్చితంగా చేశారండి. మనకి కొల్లి రవీంద్ర గారి ద్వారా కానీ, అలాగే మనకి ఈ బొమ్మడి నాయకర్ నర్సాపురం మనకి ఇది ఉంది కదా, మన పొత్తు ఉంది కదా, దానిలో భాగంగా బొమ్మడి నాయకర్ గారికి, తర్వాత మన బందర్ ఎంపీ గారు వారికి కానీ, అలాగే కాకినాడ అంతా కూడా మా కమ్యూనిటీ బాగా పనిచేసింది సార్. మేము బాగా తిరిగాము, బాగా పనిచేసాము, మంచి మంచి రిజల్ట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వచ్చింది, మనకి న్యాయం జరుగుతుంది అనేటువంటి భావనలో ఇవాళ ప్రజలందరూ కూడా ఉన్నారండి. మన సమాజ వర్గం మరీ ఎక్కువగా ఆనందంగా ఉన్నారని నేను చెప్పగలను. ప్రాక్టికల్గా నేను చూశాను. ఓకే, మొత్తానికి ఇప్పుడు బరిప్రసాద్ గారు ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి దాదాపు కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారని చెప్తున్నారు. నిజానికి ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో పనిచేయాలనే ఉద్దేశం కానీ లేకపోతే అట్లా చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇప్పుడు కంబైన్డ్ స్టేట్లోనే ఈ కార్యక్రమం హైదరాబాద్లో స్టార్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో అక్కడ ఎందుకు మీకు ఆ ప్రలాపన వచ్చింది అట్లా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టాలి అని? అంటే నిజానికి మీరు నర్సాపురం అనుకోండి కదా? మాది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం. నేను హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నాను సార్. చెప్పాను క్రితం మీకు, ఈ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ఆ ఆతృతలో ఆ పేషెంట్ తీసుకుని వచ్చేటప్పుడు ఏమైనా సంఘటనలు మీకు అట్లా పెట్టాలి అనేటటువంటి అంశం వచ్చిందా? 30 ఏళ్ల క్రితం అనేది ఆర్గనైజేషన్స్ లేవు కదా. 30 ఏళ్ల క్రితం ఏమైంది సార్, ఇట్లాగే ఇప్పుడు ఒక పేషెంట్ ఉంటాడు, 50-50 ఛాన్సెస్ మీద హైదరాబాద్ తీసుకొస్తారు. వాళ్ళు హడావిడిగా వచ్చేస్తారు. వచ్చేటప్పుడే గొప్ప దుప్పటి తెచ్చుకోరు, ఇంకోటి ఏది తెచ్చుకోరు. పేషెంట్ దగ్గర ఒకరిని అటెండర్ నుంచినా కూడా మిగిలినటువంటి వాళ్ళు బయట పడుకున్నారు. ఆ బయట పడుకునే వాళ్ళు పడుసు వాళ్ళు, ఆడవాళ్ళు పడుసు వాళ్ళు కూడా ఉండేవారండి. వాళ్ళు అలా బయట పడుకోవడం చూసి నాకు చాలా బాధ అనిపించింది. రెండోది ఒక ప్రధాన కారణం ఏంటంటే సార్, నా వ్యక్తిగతమైన కారణం ఏంటంటే నాకు ప్రధానంగా పిల్లలు లేరు. నా ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఉంటే కనుక వాళ్ళ కోసం కొంత డబ్బు కొంత టైం స్పెండ్ చేస్తాం. ఇప్పుడు అది లేదు, ఆ అవకాశం లేదు. కాబట్టి కనీసం సామాజిక వర్గం కోసం, పేదవాళ్ళ కోసమైనా కూడా చెయ్యాలి అనేటువంటి ఒక తపన నుంచి ఈ ఆలోచన వచ్చింది. అలాగే చాలా మంది అప్పుడు మరి హైదరాబాద్లో చాలా మంది చాలా చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. మన దగ్గర ఉండి చదువుకుని 4-5 నెలలు 5-5 నెలలు చదువుకుని, ఏడాది కూడా చదువుకుని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయ్యి ఇవాళ మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్నే మళ్ళీ ఇక్కడికి మనం షిఫ్ట్ చేయాలి అనే ఉద్దేశంతో చేసాం. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో కానీ లేకపోతే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కానీ ఎంతమంది వరకు కమ్యూనిటీ విస్తరణ జరిగిందంటారు? ఎంతమంది ఉండొచ్చు అంటారు? కమ్యూనిటీకి ఖచ్చితమైన లెక్కలు అయితే చెప్పలేం కానండి, అగ్నికుల క్షేత్రులు ఒక 40 లక్షల మంది వరకు ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి అంటే శ్రీకాకుళం, విశాఖ, మళ్ళీ వచ్చేస్తే ఈస్ట్ వెస్ట్ కృష్ణా, గుంటూరు, ఇలా ప్రకాశం, నెల్లూరు, అలాగే మన సోదర కమ్యూనిటీ మనతో పాటు ఉన్నటువంటి వణుకుల క్షేత్రులు చిత్తూరు జిల్లాలో గణనీయంగా ఉన్నారు. మనం దాదాపుగా 40 లక్షల పైచీలు. అంటే ఇది ఒక అందాజ లెక్కలే తప్ప ఖచ్చితమైన లెక్కలు లేవు సార్. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టారు, విజయవాడలో ప్రారంభించాలని ఎందుకు అనిపించింది అంటారు? ఇక్కడ విజయవాడలో ప్రారంభించిన కారణం ఒకటి మనకి రాజధాని, 2 ఎయిమ్స్, 3వది ఏంటంటే సార్ దిగువలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వ్యాపార రీత్యా అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ట్రైనింగ్లకి వాటికి ఎక్కువగా విజయవాడ వస్తూ ఉంటారు. విజయవాడ అన్ని ప్రాంతాలకి సెంటరు, ప్రత్యేకంగా మా సామాజిక వర్గానికి మరీ సెంటర్. ఎందుకంటే ఈ దిగువలో ఉన్నటువంటి అవినిగడ్డ, ఈ తీర ప్రాంతాలన్నీ ఉన్నాయి కదా, బందరు ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ ఆటో నగర్ చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఆటో నగర్లో పనిచేసే వాళ్ళు మొత్తం టోటల్ జనాలు తీసుకుంటే 50% అబవ్ అగ్నికుల క్షేత్రంలో ఉంటారు. మిగిలిన అందరూ కలిసి 50% ఉన్నారు. చేత వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సేవ చేసే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఒక సమీకరించాలి అనే ఉద్దేశం. ఇప్పుడు 5 అంతస్తుల బిల్డింగ్ అయితే ఆల్రెడీ కట్టేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి మద్దతు మీకు ఉందంటారా? డబ్బులు సహాయం సరిపోయిందంటారా? లేకపోతే మీరేమన్నా ప్రజలను అడగదలుచుకున్నారా? అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలు విదేశాల్లో కూడా స్థిరపడి ఉంటారు, వాళ్ళ సపోర్ట్ కూడా ఎంతవరకు వచ్చిందంటారు మీకు? నేను విదేశాల నుంచి ఏదో ఒకళ్ళిద్దరు సపోర్ట్ మాత్రం తీసుకున్నాను. ఇక్కడ లోకల్గా అంటే మన రాష్ట్రంలో మాత్రం వాళ్ళందరూ సపోర్ట్ ఇవ్వాలంటారు. సపోర్ట్ ఇచ్చారు కాబట్టి 5 అంతస్తులు నిలబెట్టగలిగారు. ఇంకా ఇవ్వాలండి. ఇంకా ఇస్తే ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి సార్. చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. వాళ్ళందరికీ అప్పీల్ చేస్తారా? వాళ్ళందరికీ చేతులు జోడించి అప్పీల్ చేస్తున్నా, మీరిచ్చే ప్రతి రూపాయి ఒక పేదవాడికి వాడి యొక్క కష్టంలో అది నిలబడుతుంది, వాడికి అవసరమైతే అన్నం పెడుతుంది, వాడికి కావాలంటే వైద్య సదుపాయానికి ఏమైనా సహాయం కావాలంటే చేస్తుంది, అది అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో, మీకు భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు పెద్ద మనసుతో సహకరించి ఈ జాతికి మీ వంతు సహాయం అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఓకే, ఇప్పుడు అగ్నికుల క్షత్రియ విజ్ఞాన కేంద్రం అని పెట్టారు అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? అంటే ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అయినా లేకపోతే భవిష్యత్తులో విద్యార్థులు కూడా ఏమన్నా పెట్టదలుచుకున్నారా? విజ్ఞాన కేంద్రం అంటే ఏంటి? విజ్ఞాన కేంద్రం అంటే ఇప్పుడు చెప్పాను కదా, మనకి ఈ డిగ్రీ చదువుకుని 10th చదువుకుని ఇంకోటి చదువుకుని వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఐటీఐ ఉంది, ఆర్థిక స్తోమత లేక అవగాహన కూడా లేక చేత కొంత నిష్ఠాతుల చేత మనం కొంచెం వాళ్ళకి అవగాహన. ఇప్పుడు ఐటీఐ ఉంది, స్టడీ సెంటర్ మనం పెట్టాం, మనం గైడ్ చేస్తాం. ఇప్పుడు ఐటీఐ ఉందండి, ఐటీఐ చేస్తాడో దాని తర్వాత అప్రెంటిస్షిప్ చేయాలి. అది అతను గబ్బుని అట్లా టైం రాకపోతే చేయడు, వెళ్ళిపోతాడు. చేయకపోతే ఆ ఐటీఐ వేస్ట్. అది అటు మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నాడు.
అలా కాకుండా వాడిని ఇక్కడ ఉంచి వాడిని ఇచ్చేస్తాం. తర్వాత ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, ఎల్ఎన్టీ కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీలన్నీ కూడా ఈ ఐటీఐ జరిగినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుని మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఒక 15,000 శాలరీ, అకామిడేషను, ఫుడ్ అన్ని పెట్టి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇవాళ ఇక్కడే 40-50 వేలు సంపాదించుకుంటున్నారు. బయటికి వెళ్తే కనుక 1,00,000 పైన 1,00,000-1,50,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి ఆ రకమైన అవగాహన కల్పించే మనుషులు లేరు, మెగా వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చేత మనం అవగాహన కల్పించి వాళ్ళతో మనం టైఅప్ చేసుకుని ఇచ్చేస్తాం. అవగాహన అంటున్నారు, బాగానే ఉంది. ఇందులో కూడా దాదాపు 2-3 కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, వారి సపోర్ట్ కూడా మీకు భవిష్యత్తులో ఉంటుందంటారా? వాళ్ళ గైడెన్స్ ఏమైనా మీకు ఉపయోగపడుతుంది అంటారా విద్యార్థులు భవిష్యత్తులో? ఖచ్చితంగా వాళ్ళ చేత కూడా క్లాసులు ఇప్పిస్తాం. అంటే ఎవరెవరు ఉన్నారు సార్ మీరు మీకు తెలిసి? నాకు తెలిసి శ్రీ పూజ మేడం ఉంది, అలాగే ముత్యాలరాజు గారు కూడా ఎడ్యుకేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఆయన ఉన్నారు. ఈ మధ్య ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, ఇలాగా ఉన్నట్టుంటాడు. అందరూ ఐఏఎస్లే కావాలని లేదు, ఇంకా గ్రూప్ 1 సర్వీస్ వాళ్ళు ఇంకా వాళ్ళందరూ సహకారం తీసుకుంటాం. వాళ్ళతోటి పిల్లలకి మంచి క్లాసెస్ ఇప్పిస్తాం. ఇది మొత్తానికి బరి ప్రసాద్ గారు ఉద్దేశం. ప్రధానంగా రానున్న రోజుల్లో కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో సేవ చేయాలని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఆయన పుట్టింది నర్సాపురం, సెటిల్ అయింది హైదరాబాద్. కాకపోతే విజయవాడలో ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా ఎక్కువ మందికి అగ్నికుల క్షత్రియ, వన్యకుల క్షత్రియ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా సమీప ఉపకులాలందరూ కూడా న్యాయం చేయాలి, వారికి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో బరిప్రసాద్ గారు ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇది రానున్న రోజుల్లో మరింత సక్సెస్ అవ్వాలని చెప్పి మనం ఆశిద్దాం. ఫైనల్గా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఒక మాట చెప్పండి సార్. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఒక మాట చెప్పండి. ఇప్పుడు బిల్డింగ్ అయితే దాదాపుగా పూర్తి అయిపోయిందండి. అది నవంబర్ 15వ తారీఖు శుక్రవారం ఉదయం 6:45 కృష్ణారావు గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. అలాగే మీ ఉద్దేశాలు ఏవైనా ఉన్నా, ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ఈ కార్యక్రమాలు చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులో వచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉన్నా కూడా మీ అందరూ కూడా మీ సూచనలు, సలహాలు మీరు ఇవ్వాలని, మీరందరూ సహకరించాలని, ఈ సామాజిక వర్గంలో పుట్టినందుకు మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను సార్. ఓకే, ఇంకొకటి ఇంకొక విషయం, ఈ 5 అంతస్తుల భవనాన్ని నిర్మించే ప్రక్రియలో ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరెవరు మీకు సపోర్ట్ ఇచ్చారు? మీరు ఉండేది హైదరాబాద్, కానీ ఇక్కడ స్థానికంగా కూడా ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా? వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఈ భవన నిర్మాణానికి ఉపయోగపడింది అనుకోవచ్చు? స్థానికంగా ప్రధానంగా మనకి నడకదొట్టి నారాయణమూర్తి గారు బాగా పెద్ద సపోర్ట్ అండి. స్థలం ఆయనే చూశారు, నన్ను అడగకుండానే ఆయనే ఒక టోకెన్ అడ్వాన్స్ కూడా ఆయనే ఇచ్చి మొత్తానికి ఆ స్థలాన్ని నిలబెట్టింది ఆయనే. తర్వాత దాన్ని శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసినట్టు, నేను ఎలాగా అయితే డబ్బులు వస్తున్నాయో వచ్చినట్టుగానే ఆయనకి ఇచ్చాను. ఇచ్చినా ఇవ్వకపోయినా పని మాత్రం ఆపకుండా బిల్డింగ్ని పూర్తి చేసినటువంటి మహానుభావుడు నారాయణమూర్తి గారు. అలాగే ఇక్కడ ఒడుగు లక్ష్మీనారాయణ గారు, ఆయన సర్కిల్లో వాళ్ళ బంధువుల్లో వాళ్ళ చుట్టాల్లో అందరి నుంచి కూడా సుమారుగా 15-20 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే లంకే ప్రసాద్ వర్మ గారు, ఆయన 3 లక్షలు ఇచ్చి చాలా సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే చాలామంది అండి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా, అలాగే చెప్పాను కదా బొమ్మిడి రాధాకృష్ణమూర్తి గారు 5 లక్షలు, అలాగే నారాయణ లోకల్గా నేను చెప్పిన వాళ్ళందరూ లోకల్ వాళ్ళేనండి. వీళ్ళందరూ కూడా మనకి బాగా సహకరించారు. అంతా హ్యాపీగా సంతోషంగా మంచి పని చేస్తున్నాము, ఈ మంచి పనిలో మేము భాగస్వాములు అయ్యాము అనేటువంటి ఒక సంతోషంగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసినటువంటి మహనీయులే వీళ్ళందరూ కూడా. ఓకే సార్, ఫైనల్ ఇంకా అంతే కదా. విజయవాడలో కట్టేటటువంటి 5 అంతస్తుల భవన నిర్మాణ సందర్భంలో ఆర్థికంగా సపోర్ట్ చేసే వాళ్ళు కొందరైతే కనుక లోకల్గా కూడా చాలా మంది సహకరించారని కూడా చెప్తున్నారు. నిజంగా ఆ భవన నిర్మాణం విషయంలో కూడా స్థానికంగా ఎవరైనా మీకు సపోర్ట్ చేశారంటారు? స్థానికంగా ఆర్థికంగా సహాయంతో పాటు మానసిక సహాయం కూడా అందించారండి. దానిలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది సైకం భాస్కర్రావు గారు, ఆయన, తర్వాత సుబ్బారావు గారు, లంకే సుబ్బారావు గారు, ఇంకా జిఎస్టి నాగరాజు గారు, అలాగే మన నాగిడి రాంబాబు, మన సుబ్బు కామ్రేడ్ శ్రీరాములు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా
నాకు నాకు వెన్నుదన్నుగా నిలబడి రాత్రిపూట నాకు వెన్నుదన్నుగా నిలబడి నాకు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే సమయానికి నాకు కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు, కానీ ఇంకా పాండు అని ఒక బాబు ఉన్నాడు, ఆయన ఇలాగే చాలామంది మనకి వీళ్ళందరూ కూడా సహకరించడం వల్ల మనకి ఈ కార్యక్రమం వెంకటేశ్వరరాజు గారు అని ఆయన, హరిబాబు గారు, వీళ్ళందరూ కూడా అంటే మీరు స్థానిక దగ్గరగా లేకపోయినా కూడా ఆ పక్కన అన్ని చూసుకుంటూ చేసుకుంటున్నారు. దీనిలో ప్రధానంగా బాగా పెద్ద పాత్ర పోషించిన ఆయనలో ఈయన కూడా ఈ ఒడుగు లక్ష్మీనారాయణ గారు కూడా చాలా దగ్గరగా ఉండి ప్రతి క్షణం అనుక్షణం చూసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మనం పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి సహాయ సహకారం ఇంక ముందు కూడా కొనసాగాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ భవనం దాదాపుగా పూర్తి అయిపోయింది. నవంబరు 15వ తారీఖు శుక్రవారం ఉదయం 6:45 భవనం ప్రారంభమవుతుంది. దీనికి మన సామాజిక వర్గం నుంచి మల్లాడి కృష్ణారావు గారు, కొల్లూరు రవీంద్ర గారు, మోపిదేవి గారు, ఇంకా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్నారు. మీరు కూడా ఎక్కువగా అత్యధిక సంఖ్యలో వేలాదిగా వచ్చి మన సామాజిక వర్గ బలాన్ని చూపించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా నేను ఆహ్వానిస్తున్నాను సార్. ఇదే మీ వ్యక్తిగత ఆహ్వానంగా భావించి తప్పనిసరిగా మీరు అందరూ రావాల్సిందిగా కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇవాళ ఒక గొడుగును సంపాదించాము. ఈ గొడుగు తర్వాత మనం ప్రభుత్వం నుంచి కనీసం లేదంటే ఒక 1000 గజాలు స్థలం తీసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కమ్యూనిటీ హాల్ని నిర్మాణం చేసుకోవడానికి ఈ భవనం పునాది అవుతుంది అనే విషయాన్ని, ఈ భవనం మీ సొంత డబ్బులతో, ఇది కేవలం ఇది మన సామాజిక వర్గం మన డబ్బులతో మనం నిర్మించుకున్నటువంటి భవనం. ఇలా కాకుండా మన ఒక పెద్ద భవనాన్ని మన జనానికి సరిపడే భవనాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి అంటే మరి మీరు అందరూ కూడా వచ్చి మన బలం ఏమిటో, మన శక్తి ఏంటో, మన ఏంటో మనం ప్రదర్శించిన నాటే ప్రభుత్వాలు గుర్తిస్తాయి. మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ కొన్ని సామాజిక వర్గాలకు అడగగానే 1000 గజాలు, ఎకరం, 2 ఎకరాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. తీరా ఎన్నో సంవత్సరాల నుంచి మనం అడుగుతుంటే మీకు ఇస్తే ఇంకా 100 మంది అడుగుతారు, 50 మంది అడుగుతారు, అది ఇది అని చెప్పారే తప్ప ఎవరో కూడా మనకు స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం ఇవాళ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని మన బలాన్ని చూపించుకుంటూ మన యొక్క నిజాయితీని, పార్టీకి మన అండని, ఐక్యతని చూపించి మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక 1000 గజాల స్థలం తీసుకుని మనం మంచి బిల్డింగ్ కట్టుకున్నాం. అందుకు మీ అందరూ కూడా మీ వంతు సహకారం అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇది మొత్తానికి బరి ప్రసాద్ గారు చెప్తున్నటువంటి అభిప్రాయం. రానున్న రోజుల్లో కూడా మంచి ఫలితాలు రావాలని చెప్పి బరి ప్రసాద్ గారు అండ్ ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ని స్థాపించడం, అదేవిధంగా ఇక్కడ 5 అంతస్తుల భవనం నిర్మాణం చేయడం వంటి కార్యక్రమాలు చక్కగా జరుగుతున్న పరిస్థితి. రేపు 15వ తారీఖున, వచ్చే నెల 15వ తారీఖున మల్లాడి కృష్ణారావు సీనియర్ లీడర్ ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలోనే ఈ భవనం ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని, అదేవిధంగా మాజీ మంత్రి ఎంపీగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి బరి ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇది ఈ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.